ప్రభునామమున ప్రియులైన మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రత్యేకమైనటువంటి ఒక పాఠము లేదా దేవుని వర్తమానమును మనం ధ్యానించుదాం. దేవుడు ఇశ్రాయేలీల గోత్రాలలోని పలు గోత్రములలో నుండి వ్యక్తులను ఏర్పాటు చేసుకుని న్యాయాధిపతులను నియమించి ఇశ్రాయేలీలకు తానే రాజుగా ఉండి పరిపాలన చేయటము జరిగింది. ఆ పిమ్మట లోక న్యాయం చొప్పున మాకు ఒక రాజును నియమించుము అని చెప్పి జనులు అడిగారు. అయిష్టంగానే దేవుడు సరే అని చెప్పి సౌలును రాజుగా నియమించటము జరిగింది. సౌలు దేవుని యొక్క నమ్మకాన్ని కోల్పోయినప్పుడు, నమ్మకాన్ని అని అనడం కంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మరొక రాజును నియమించాలని భావించాడు. సౌలు బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడైతే మరొక రాజును యూదా గోత్రములో నుండి నిర్ణయించాడు. ప్రియులారా, చారిత్రక ఈ సుదీర్ఘమైనటువంటి కాలంలో దేవుడు ఏదైనా నిర్ణయిస్తున్నాడంటే, ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటున్నాడు అనంటే, ఏ కార్యమునైనా జరిగిస్తున్నాడు అనంటే దానికి ఒక విశిష్టత ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధములు చేయటానికి దావీదు తండ్రి అయినటువంటి, అనగా యూదా గోత్రములో ఒకడైనటువంటి యెషై గారు దేవుడు తనకు అనుగ్రహించినటువంటి 8 మంది కుమారులలో ఎక్కువ మంది కుమారులను యుద్ధములు చేయటానికి సౌలుతో పాటు సైన్యంలో పంపించినటువంటి ఒక త్యాగి అని మనం గుర్తించాలి. ఏమండి, ఆ రోజుల్లో సైన్యంలో వెళ్ళటము అంటే ఈ రోజుల్లో ఉన్నంత అలవెన్స్లు ఉండేటివి కావు. ఇప్పుడు ఏంటండి, మంచి ప్యాకేజీ వస్తుంది, జీతం, అలాగే అలవెన్స్లు ఉంటాయి. ఎప్పుడో దశాబ్దానికి ఒక మారు ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది, లేదా మధ్యలో కూడా చిన్న చితగా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అందులో ఎవరో ఒకరు మరణిస్తూ ఉంటారు. మరణించిన తర్వాత కూడా మరల పెన్షన్ల రూపంలో కుటుంబాలకి ఆదాయం వస్తూ ఉంటుంది. సరే, ఇక్కడ ప్రాణం పోయినటువంటి వారి విషయంలో బాధపడాల్సినటువంటి విషయం, కానీ మిగిలినటువంటి అన్ని విషయాలలో వారికి సౌకర్యంగానే ఉంటుంది. కానీ ఆ రోజుల్లో అలాంటిది కాదు. ఉదాహరణకి బెత్షెబ యొక్క భర్త తాను మరణించటము అనేటువంటి విషయాన్ని మనం ఎరిగినటువంటి వారు. అతడు సైనికుడు, నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి సైనికుడు. ఏం పేరు ఆయన పేరు? ఊరియా. ఓకే, కానీ ఆయన కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు.
కనీసం ఒక వాష్రూమ్ని సరిగ్గా కట్టుకోలేనటువంటి పరిస్థితి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే అంత పేదరికములో ఉన్నటువంటి సోల్జర్ ఆయన. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే, ఆ రోజుల్లో సైన్యంలోనికి వెళ్ళటం అనంటే ఏదో ఆదాయం ఉంటుందని వెళ్ళినటువంటి వారు కాదు. ఇశ్రాయేలీలను రక్షించుకోవాలి అనేటువంటి ఒక సంకల్పము కలిగి వెళ్ళినటువంటి వారు. అలా వెళ్ళుటకి ఒకరిని పంపలేదు ఆయన, ఏ 3-4 పంపించారు. అలాంటి యెషై గర్భములో పుట్టినటువంటి చివరి వాడైన దావీదుని దేవుడు రాజుగా నియమించి ఉంటున్నాడు. ఆ దావీదు యొక్క వంశములో వచ్చినటువంటి వారసులు ఎవరైతే ఉన్నారో యూదులని నెబుకద్నెజరు చెరపట్టేంత వరకు పరిపాలించారు. నెబుకద్నెజరు చెరపట్టిన తర్వాత ఇక యూదులకు లేదా ఇశ్రాయేలీలకు రాజు అంటూ ఎవరు లేరు. అంటే బబులోనీల మహాసామ్రాజ్యములో లేరు, అలాగే మాదియాలో లేరు, పారసీకలో లేరు, గ్రీకులో లేరు, అలాగే రోమన్ మహాసామ్రాజ్యంలో కూడా లేరు. అంటే సుమారు ఒక 600-700 సంవత్సరాల కాలము ఇశ్రాయేలీలకి రాజు అంటూ లేడు. 600-700 సంవత్సరాలు అనంటే దాదాపుగా ఇశ్రాయేలీలలో వచ్చినటువంటి కొత్త తరము ఏదైతే ఉంటుందో వారు రాజు మాలోని రాజు అనేటువంటి సంగతిని వారు మరచిపోయి ఉంటారు. అంటే జాడ లేనటువంటి పరిస్థితిగా ఉంటుంది. మాలో ఎవరైనా ఎప్పుడైనా పరిపాలించి ఉంటారా అని పిల్లలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో అంటే ఇప్పుడు ఎలా జరిగిపోయింది అనంటే, యెషై కుమారుడైనటువంటి దావీదు వంశంలో వారసత్వములో వచ్చినటువంటి వాళ్ళందరూ రాజులుగా పరిపాలించినటువంటి క్రమములో ఒకానొక దశలో ఒక చెట్టు కాండమును కొట్టేసినట్లుగా ఆ రాజవృక్షమంతా కూడా కొట్టివేయబడింది. ఇక కొట్టివేయబడినప్పుడు చెట్టు కొట్టివేయబడింది అని అంటే ఇక ఏమీ లేదు, అంతా తుడిచిపెట్టుకుపోబడింది అనేటువంటి విధంగా అనిపిస్తుంది. అలా మరిచిపోయినటువంటి పరిస్థితి. మరిచిన కాలములో, లోకమంతా మరిచిపోయినటువంటి కాలములో దేవుడు ఏం చేశాడు అనంటే, కొన్ని వృక్షాలను మనం చూస్తూ ఉంటాం. చాలా ఏళ్ల తరబడి అది పెరుగుతుంది. సరే, పలు కారణాలను బట్టి కొన్ని వృక్షాలను కొట్టేస్తారు. ఇక్కడ చెట్టు లేదు, నీడ లేదు, ఆవాసము లేదు, ఇక ఏమీ లేదు అని అనుకున్నటువంటి తరుణములో ఆ చెట్టు వేర్లలో నుండి కొత్త చిగురు బయటకు వస్తుంది. అలా ఈ రాజవంశ వృక్షము కొట్టివేయబడినటువంటి తరుణములో ఆ వేరులో నుండి ఒక చిగురు బయటకు వచ్చింది. 600 సంవత్సరాల తర్వాత, సుమారు 600 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. ఆ విషయాన్ని గురించి చెబుతున్నాడు పౌలు గారు రాసినటువంటి పత్రిక, రోమపత్రిక 15వ అధ్యాయము 12. రోమపత్రిక 15వ అధ్యాయము 12వ వచనము. మరియు యెషయా ఇలాగు చెబుచున్నాడు. యెషయాలో నుండి వేరు చిగురు. ఏమండి, యెషయా చెప్తున్నాడు యెషై గురించి. జాగ్రత్తగా గమనించండి. యెషయా వేరు, యెషై వేరు.
యెషయా అనేటువంటి ప్రవక్త ఈలాగు చెప్పుచున్నాడు. యెషయిలో నుండి వేరు చిగురు అంటే వేరే చిగురు కాదు, వేరులో నుండి వచ్చినటువంటి చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. ఇక ఎండిపోయింది, ఆ చెట్టే లేదు అనుకున్నటువంటి తరుణములో ఆ వేరులో నుండి ఒక చిగురు పుట్టింది. అది లోకానికి ఆశ కలిగించింది. పుట్టినటువంటి చిగురు అంటే ఇప్పుడు చెట్టుల గురించి మాట్లాడుకుంటే చిగురు అని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు యెషయా గురించి మాట్లాడుకుంటే ఆ వారసత్వములో నుండి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పుకోవాల్సి ఉంటుంది. రాజవంశము ఆగిపోయినటువంటి తరుణములో యేసు రూపములో అప్పటి వరకు కనిపించినటువంటి ఒక చిగురు కనిపించింది. అంటే ఇక్కడ చిగురు అంటే ఎవరు అనగా యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు వచ్చి ఒక రాజుగా పరిపాలిస్తాడట. నిజంగా ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే మధ్యలో ఇప్పుడు బబులోనీలు మొదలుకొని రోమీల వరకు పరిపాలించినట్లుగా ఇంకెవరైనా పరిపాలించవచ్చు, లేదా ఇశ్రాయేలీలలోనే ఏ గోత్రములో నుండో ఏదో ఒక వ్యక్తి పరిపాలించనవచ్చు. కానీ అలా కాకుండా ప్రత్యేకముగా యేసు అనేటువంటి వ్యక్తి అదే వంశక్రమములో వచ్చి ఇశ్రాయేలీలనే కాకుండా అప్పటి వరకు ఉన్నటువంటి రాజులు కేవలం ఇశ్రాయేలీలను పరిపాలించారు. కానీ ఇప్పుడు ఇతడు ఇశ్రాయేలీలను కాకుండా ఇశ్రాయేలేతరులను కూడా పరిపాలిస్తాడు అని చెప్తున్నాడు. అంటే మహాచక్రవర్తి బబులోను సామ్రాజ్యపు రాజును అంతము చేసి, మాదీయ పారసీకుల రాజును అంతము చేసి, గ్రీకుల రాజును అంతము చేసి, రోమా మహాసామ్రాజ్యపు రాజును అంతము చేసి, దానియేలు గారు అంటారు ఆ 4 రాజుల కాలములో అని అంటాడు. ఆ 4 రాజుల శకము ముగిసిపోయిన తర్వాత దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఆ రాజ్యమునకు ఒక రాజు ఏర్పాటు చేయబడతాడు. దానికి ఎన్నటికీ అంతము ఉండదు అని చెప్తుంటాడు. ఇప్పుడు మహాసామ్రాజ్య అధినేతగా రాజుగా యేసు ప్రభువుల వారు యెషయా యొక్క ఆ మొద్దు అనేటువంటి దాని వేరులో నుండి ఒక చిగురుగా యేసు ప్రభుల వారు వచ్చి ఇప్పుడు ఎలా అయ్యాడనమాట, ముందటికి ఉన్నటువంటి వృక్షము కంటే వచ్చినటువంటి ఈ చిగురే మహావృక్షంగా మారిపోయింది, మరింత విస్తృతంగా అది పరుచుకున్నది. అన్యజనులను ఏలుటకు అని అన్నాడు. అదే కదా అక్కడ అయిపోయింది. అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుతురు అని యెషయా చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు జరుగుచున్నది అని చెప్పి పౌలు గారు ఇక్కడ అంటున్నటువంటి మాట. ఓకే, అలాగే మరొక మాటను మనం చూడగలిగినట్లయితే యెషయా మాత్రమే కాకుండా ఇర్మియా గారు కూడా చెప్తున్నారు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వచనాలు. 23వ అధ్యాయము 5-6 వచనాలు.
యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అక్కడ యెషయి అన్నాడు, ఇక్కడ దావీదు అని అంటున్నాడు. ఓకే, దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. ప్రియులారా, ఆయన వచ్చి బోధించటం ప్రారంభించిన తర్వాత మొట్టమొదటగా యెషయా గ్రంథంలోని ఒక సందర్భాన్ని చదివి, మీ వినికిడిలో ఈ ప్రవచనము ఈ దినమున నెరవేరింది అని అంటారు. అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇక అది మొదలుకొని ఆయన చేసేటువంటి ప్రసంగాలకి, అలాగే కార్యములకి, అద్భుత కార్యములకి అప్పటికే స్వార్థపరులైనటువంటి వారు ఇశ్రాయేలీల మీద ఏలుబడిగా ఉంటూ దోచుకుంటున్నటువంటి కాలములో యేసు ప్రభుల వారి రూపంలో ఒక అడ్డుకాలు పడింది. సహించలేనటువంటి వారు అతన్ని అంతము చేయాలని పలుమార్లు ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆయన బోధించిన బోధనలను పలు సందర్భాలలో తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాటన్నిటికీ ఆయన ధీటుగా సమాధానము ఇచ్చారు. అవును, అలాగే వారికి దొరకకుండా తప్పించుకున్నాడు. ఆయన బోధ ఆరంభించిన నాడే సాతాను ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యములోనికి తీసుకుపోబడినటువంటి తరుణంలో 40 రోజులు శోధించగా ఏ శోధనకి కూడా యేసు ప్రభుల వారు అవకాశము ఇవ్వలేదు. అది వాక్యము ఎత్తి మాట్లాడినప్పుడు వాక్యము ద్వారానే ఆయన సమాధానం ఇచ్చాడు. దాంట్లో మనకేం కనబడుతుంది? వివేకము. ఓకే, అలాగే వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన సమాధానాలు ఇస్తూ వెళ్ళాడు. అందులో ఏం కనబడింది? కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుంది అంటే, వారు మౌనముగా ఉండిరి అని అంటుంది. అంటే వారు అడుగుతారు, ఈయన చెప్తాడు, ఇక చెప్పిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడాలో పాలుపోక మౌనముగా నుండిరి అని అంటారు. మరికొన్నిసార్లు ఏముంటుందంటే, ఆయన చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి వారేమీ మాట్లాడక మరెన్నడూను ఆ విషయమును గురించి ప్రస్తావించలేదు అనేటువంటి విధంగా ఉంటుంది. ఇలా ఆయా సందర్భాలలో వారి కుట్రలని, కుతంత్రాలని, కపటాలని ఎరిగి దానికి తగినట్లుగా సమాధానాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ప్రశ్నించేటువంటి వాడికి ప్రశ్నతోనే సమాధానం చెప్పాడు. ప్రశ్నించేటువంటి వారికి వారి మూలాలను జ్ఞాపకం చేస్తూ సమాధానం చెప్పాడు. నేర్చుకోవాలనుకునేటువంటి వారికి నేర్పేటువంటి విధంగా సమాధానము చెప్పాడు. ప్రవక్తలు ప్రస్తావించినటువంటి సంగతులను చెప్పాడు. దేవుడే నేరుగా తనతో మాట్లాడినటువంటి సందర్భాలని చెప్పాడు. గడిచినవి, వర్తమానమి, భవిష్యత్తు అన్నీ చెప్పాడు. ఇలా శిలువ మరణము నొంది సమాప్తమైంది అనేంత వరకు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, అలాగే నీ శత్రువును క్షమించాలి అని చెప్పినటువంటి మాటను కూడా అతడు పొల్లుపోకుండా శిలువలో ప్రాణం పోతుండగా అన్నటువంటి మాట మనకు తెలిసిందే. అయ్యా, వీరేం చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించండి. ఇది ఏంటనుకుంటున్నారు? వివేకం. క్షమించటం ఏంటది? వివేకం. నేనేం చెప్పాను, నేనేం చెయ్యాలి. ఇలా ప్రతి విషయంలో వివేకము కలిగి ఏం చేశాడు ఆయన?
వివేకము కలిగి నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. అంటే యేసు ప్రభుల వారి దినంలో యూదులు రక్షించబడ్డారా? మొదటగా రక్షించబడిందే వారు. యూదా రక్షణ నందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. అంటే యేసు రాజుగా వస్తాడు, అతడు ఈ రకంగా పరిపాలన చేస్తాడు అని చెప్పి ఒక యెషయా గారు చెప్పారు, ఒక ఇర్మియా గారు చెప్పారు, మిగిలిన ప్రవక్తలు కూడా చాలామంది చెప్పారు. అయితే ఈ మాటలని వారు ఎలా తీసుకున్నారు అనంటే, ఇక్కడ అక్షరాలు, పదాలు ఇశ్రాయేలీలను పరిపాలిస్తాడు, అన్యజనులని పరిపాలిస్తాడు అనేటువంటి ఈ రాజు పరిపాలన అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాల యొక్క అర్థం లోక వాడుకలో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉన్నట్లుగా తీసుకున్నారు. తీసుకొని ఇతడు రాజుగా పరిపాలన చేస్తాడు అని అనుకుంటే చేయకపోగా సిలువలో చంపబడ్డాడు. అప్పుడు వారిలో కొంతమంది ఏమనుకున్నారంటే, అయితే ఇతడు రాజు కాడు, ఇతడు ప్రవక్తలు చెప్పినటువంటి మెస్సియా కాడు అని మరొకరి కోసం ఎదురు చూడటం ప్రారంభించారు. అలా ఎదురు చూస్తున్నటువంటి వారు ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. వారి సంగతి అలా పెడితే, అయితే వాళ్ళకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, రాజుగా వస్తాడు, పరిపాలన చేస్తాడు అనేటువంటి పై మాటలనే వారు గుర్తించారే కానీ దాని వెనకాల ఉన్నటువంటి లోతైన లేదా నిగూఢమైనటువంటి రహస్యాన్ని వారు గమనించలేకపోయారు. మెస్సియాగా తను వచ్చి తను శాశ్వతముగా పరిపాలన చేస్తాడు, ఒక రాజ్యమును ఏర్పాటు చేస్తాడు, ఆ రాజ్యమును దేవునికి అప్పగిస్తాడు అని చెప్పి దానియేలు లాంటి వారు చాలా లోతుగా చెప్పారు. అందుకే పిలాతుతో యేసుప్రభుల వారు అన్నటువంటి మాట మనకు తెలుసు. ఏమనన్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే పరోక్షంగా ఏం చెప్పాడు? నా రాజ్యము పరలోక సంబంధమైనటువంటిది. ఇది ఎవరికి తెలుస్తుంది అనంటే, దాన్ని పొందుకున్నటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది. మేము యేసయ్య రాజ్యములో ఉన్నామని, మా రాజు యేసు అని ఆ రాజ్యములో ఉన్నటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది. అలా ఒక రాజ్యమును ఏర్పాటు చేయటానికి, ఆ రాజ్యములో ఇశ్రాయేలీలనైతేనేమి, యూదులనైతేనేమి, అన్యజనులనైతేనేమి, ఇలాంటి వారిని అందరినీ చేర్చుకొని పరిపాలించాలి, వారిని పరిశుద్ధులనుగా ప్రభువైన దేవునికి అప్పగించాలి అనేటువంటి ఉద్దేశంతో మహాసంకల్పము కలిగి తండ్రిని పరలోకమును విడిచి అన్న దగ్గర సర్వసాధారణంగా వాడబడేటువంటి మాట ఏంటంటే, తనను తాను తగ్గించుకొని ఈ లోకములోనికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గురుడివారు, వారిని మనము హేళన చేయకూడదు, కానీ విషయం అర్థం చేసుకోవటానికి వాడుకోవాలి. గుడ్డివారు ఉన్నారనుకోండి, పుట్టు గుడ్డివారు, వారికి వెలుగు చీకటి లేక తేడా తెలుస్తుందా? తెలియదు. సరే, ఎండలోనికి వస్తే ఎండబడితే ఆ స్పర్శతోటి
ఇది పగలు అని చెప్పొచ్చు అనుభవాల ద్వారా. కానీ మామూలునైతే వెలుగు చీకట్ల యొక్క తేడా తెలియదు. కారణం ఏంటంటే కళ్ళు లేవు. ఓకే, కొందరు కనుగుడ్డు కనబడుతుండొచ్చు, కానీ ఉన్నా లేనట్టే. అలాగే మనసుకు కూడా కళ్ళు ఉంటాయి, తెలిసిందే కదా. ఇప్పుడు మనోనేత్రములు లేనటువంటి వారికి పరలోకములో నుండి వచ్చేటువంటి మహా వెలుగు కనిపిస్తుందా అని అంటే కనిపించదు. ఎవరికి కనిపిస్తుంది? మనోదృష్టి కలిగినటువంటి వారికి మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ యేసు ప్రభుల వారు లోకములోనికి రావటమే ఎలాగ వచ్చాడట అంటే, మనం ఉదయంలో లేచినప్పుడు ఇప్పుడు పట్టణంలోనికి వచ్చి ఈ ఆర్టిఫిషియల్ లైట్లు పెట్టుకొని నక్షత్రాల యొక్క విలువ మనకు తెలియకుండా పోయింది. పూర్వము గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నక్షత్రాలను బట్టే వారు కాల కార్యములను జరిగించారు. అంటే ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పనిలోనికి వెళ్ళాలి, ఎప్పుడు పని ముగించుకోవాలి, ఎప్పుడు ఏ పనిని ప్రారంభించాలి, అంటే నారెప్పుడు పోయాలి, విత్తనం ఎప్పుడు పెట్టాలి, కోత ఎప్పుడు కోయాలి, ఇత్యాది పనులన్నీ కూడా నక్షత్రాలను బట్టే చేసేవారు. అవునా? అలాగే ఆ రోజుల్లో ఈ ఎలక్ట్రిసిటీ మోటార్లు రాకమునుపు మోటార్లు కొట్టేవారు. మోట అనంటే ఇటు బావిలో నుండి ఎద్దుల సహాయంతో ఒక బొక్కెనలో నీళ్లు తోడుతారు. అవునా? పెద్ద మొత్తంలో వస్తాయి. మోట కొట్టడానికి వీళ్ళు ఆకాశంలో ఉదయించేటువంటి వేకువ చుక్కను చూసి, ఆ చుక్క కనబడింది అంటే ఇక బావి దగ్గరికి వెళ్ళాలి, పొలంలోనికి వెళ్ళాలి, నీళ్లు పెట్టాలి, మూట కొట్టాలి అని వారు లేచి వెంటనే వారు ఆ బావుల యుద్ధకి వెళ్ళేటువంటి వారు. అంటే ఇప్పుడు వేకువ చుక్క వీరిని ఏం చేస్తున్నది? వేకువ అంటే పదం ఆ పదప్రయోగంలోనే ఉంది. వీరిని మేలుకొలుపుతుంది, అటెన్షన్ చేస్తుంది. మీకు సమయం అయింది, మీరు వెళ్ళండి, పనులు చేసుకోండి అని సూచించేటువంటి విధంగా ఈ భూతలం మీద ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియబడులాగున ఆ వేకువ చుక్క చాలా బ్రైట్గా, చాలా దగ్గరగా అది కనిపించేది. ఇప్పుడు కూడా కనిపిస్తుంది, కానీ మనం పట్టించుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి పనుల విషయంలో వారిని మేలుకొలిపి నడిపించేటువంటి విధంగా ఆకాశంలో వేకువ చుక్క అనేటువంటిది ఎలాగైతే వస్తుందో, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి దాని విషయంలో మీరు సిద్ధపడాలి, మీరు జాగ్రత్త పడాలి. ఇదిగో మీరు ఈ ప్రయత్నం చేయాలి, ఈ పనులు చేయాలి, ఇదిగో ఇది సాధించాలి, ఇది ముగించాలి అని చెప్పులాగున యేసయ్యే ఒక వేకువ చుక్కగా వచ్చారట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపినాను. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు అంటే ఆ మాటలోనే మనకు అర్థమైపోతుంది. సంఘములకు
ఏం చెప్పడానికట? సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. రాత్రిలో మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి చుక్క ఏదైతే ఉందో ఆ వేకువ చుక్క రాత్రిలో ఏ సమయంలో వస్తుంది? అది పడుకునే ముందా, మధ్యరాత్రిలోనా అండి? అంటే రాత్రికి సంబంధించినటువంటి 4వ జాములో వస్తుంది. అది 4వ జాములో వస్తుంది. అంటే ఇంకా 1-2 గంటలు అయితే సూర్యుడు ఉదయిస్తాడు అనేటువంటి సమయానికి ముందుగా వస్తుంది. ప్రతి జాముకి 3 గంటలు ఉంటుంది. ఆ 3 గంటల్లో ఎప్పుడైనా రావచ్చు. ఓకే, అలా అంటే రాత్రి ముగిసిపోతుంది, ఇక ఉదయము వెలుగు రాబోచున్నది అనడానికి ముందు అది వచ్చి అలర్ట్ చేస్తుంది. అంతే కదా? అలాగే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ప్రకాశమానమైనటువంటి అంటే చాలా బ్రైట్నెస్ అన్నమాట, చాలా వెలుగు, చాలా వెలుగునిచ్చేటువంటి వేకువ చుక్కనై ఉన్నాను. మరి ఇప్పుడు ఈ వేకువ చుక్క ఎప్పుడు రావాలి? ఇప్పుడు ఆ వేకువ చుక్క ఎప్పుడు వస్తుందని గమనించాం? రాత్రి ముగిసిపోతుంది అనగా, అంతేనా? ఇప్పుడు ఈ వేకువ చుక్క ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రావాలి, ఎప్పుడు వచ్చింది అంటే ఈ లోకము అంతమైపోతుందనగా, అక్కడ 4వ జామున అన్నప్పుడు ఆ 3 గంటల వ్యవధిలో ఎప్పుడైనా రావచ్చు అనేటువంటిది ఎలాగైతే ఉందో, ఇక్కడ ఈ లోక కాలము అనేటువంటి ఈ కాలములో 4వ జామున యేసు అనేటువంటి వేకువ చుక్క వచ్చాడు. అందుకే అంత్యదినములలో అని అంటూ ఉంటాడు పలు సందర్భాలలో. అంత్యకాలములలో, అంత్యకాలం అంటే ఏ అంత్యకాలం? లోక అంత్యకాలములలో ఈ వేకువ చుక్క వచ్చింది. ఎందుకు? వారిని మేలుకొల్పటానికి, వారిని మేలుకొలిపి ఆ పురమాయించటానికి యేసు అనేటువంటి వేకువ చుక్క వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? యెషయా గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును, నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. ఈ రాజరిక మాట యేసయ్యకి ఎంతట? ఆఫ్టర్ ఆల్ మన దగ్గర అయితే వార్డు మెంబర్ అయితేనే ఆగడు, అది స్టైలే మారిపోతుంది. మరి ఏమన్నా ప్రపంచానికి రాజు, అందులో శాశ్వతమైన రాజు అయినా అది ఆయన దృష్టికి చాలా స్వల్పము. ఇప్పుడు ఈ సీఎంలని పిఎంలను వీళ్ళు చేసేటువంటి హంగామాను చూస్తే యేసయ్యకి ఏమనిపిస్తుంది? ఏమండి, చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లలు బొమ్మరిలు కట్టుకొని వాళ్ళు ఎంతో అపార్ట్మెంట్ కట్టినట్టే ఫీల్ అవుతారు కదా. కానీ అపార్ట్మెంట్నే కొన్నటువంటి డాడీకి ఏమనిపిస్తుంది? ఏదో పిల్లగాళ్ళ ఆనందం వాడిది. అలా మామూలుగా ఆనందపడేంత వరకు ఓకే,
కానీ ఆ ఆటల పేరట పక్కన పిల్లలను గిచ్చటం కొరకటం చేసిండు అనుకో, ఏం చేస్తాడు తండ్రి అయినా? వట్టలు కూడా తీస్తాడు. అదేనా? స్వల్పము అంటే ఆడేదో ఆనందపడుతున్నాడు లేని లైట్గా తీసుకుంటా ఉంటాడు, అంతవరకు ఓకే. కానీ ఆ దాంట్లో కూడా వాడు ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే ఇన్వాల్వ్ అవుతాడు. ఆయనకు స్వల్ప విషయము భూదిగంతముల వరకు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై. ఏ దిగంతముల వరకు? భూదిగంతముల వరకు. ఇండియా ఏ దిగంతంలో ఉంది? అరేబియా సముద్రమునకు దాపున ఉంది కదా. దిగంతములు అంటే అంచులు. ఇండియా కూడా ఒక అంచే కదా. ఇండియా కూడా ఒక అంచే. భూ దిగంతముల వరకు అంటే భారతదేశం కావచ్చు, రష్యా కావచ్చు, లేదంటే అమెరికా దేశంలో ఉన్నటువంటి, అమెరికా ఖండములో ఉన్నటువంటి ఆ లాస్ట్ వెస్ట్ సైడ్ ఏముంటుంది? అమెరికా యొక్క ఉపదేశం ఉంటుంది కదా. ఏం దేశం అది? పేరు జ్ఞాపకం రావట్లేదు. మీరు ఉత్తరం దక్షిణం చెప్తున్నారు. తూర్పు పడమర అలస్కా. వెరీ గుడ్. అందుకే ఏమంటారంటే అమెరికా నుండి అలస్కా వరకు అంటే మొత్తం భూమి అని చెప్పడానికి, భూదేశములు అని చెప్పడానికి అమెరికా నుండి అలస్కా వరకు అని అంటారు. అంటే అలస్కా అమెరికా పక్కపక్కనే ఉంటాయి. అంటే పేజీ ఇక్కడ నుండి స్టార్ట్ అయితే మళ్ళీ ఇదేంటన్నమాట. ప్రిలరా, ఈ దేశం అంతటికీ అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఇందులో ఇశ్రాయేలులు మాత్రమే ఉంటారా? ఉండరు. అన్యజనులు కూడా ఉంటారు. అందులో రమణారెడ్డి కూడా ఉంటారు. ఉంటాడు కదా. అంటే ఇక్కడ అతిశయించటం కానీ కాదు, కానీ వ్యక్తిగతంగా అతిశయించటం కాదు, కానీ ప్రభునందు అతిశయించాల్సినటువంటి విషయం. ఎందుకంటే చాలామంది చాలా చోట్లకు వెళుతున్నారు. ఇక్కడ మన దగ్గర ఏది కంఫర్ట్ లేదు. ఓ పార్కింగ్ కంఫర్ట్ లేదు, ఇందులో కూర్చున్నా కూడా వెంటిలేషను ప్రాపర్గా లేదు. ఏదో అడ్జస్ట్మెంట్ అవుతూ ఉండటమే కదా, అడ్జస్ట్మెంట్ అవుతూ ఉండటమే. సూర్యుని వెలుగు సరిగా పడదు. కానీ నేను అనుకుంటున్నాను అప్పుడప్పుడు రమణారెడ్డి చెప్పేటువంటి దాన్ని బట్టి క్రీస్తు యేసు వెలుగు ఇక్కడ ఉన్నది అని తాను వస్తున్నాడు. ఆమేన్. వాస్తవాన్ని మనకు కావాల్సింది ఆ వెలుగే. కానీ ఇప్పుడు జనులందరూ ఈ వెలుగుంటే చూడండి, అది ఎక్కడ బాగా ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. జియేలు మనాలి, లైట్ల వెలుగు, డీజేల సౌండ్ దద్దరిల్లాలి. అది ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడికే మేము వెళ్ళాలి. ఆటోమేటిక్గా అందరూ అక్కడికి చేరతారు. అప్పుడు అక్కడ జనసందడి ఎక్కువ అవుతుంది. జనసందడి ఎక్కువైందంటే ఒక ఫెస్టివల్ వాతావరణం వచ్చేస్తుంది. ఆ ఫెస్టివల్లో దాంట్లో ఏదో ఆనందాన్ని వెతుక్కుంటారు. అది తాత్కాలిక ఆనందం, తాత్కాలిక సంతోషం. కానీ మనకు కావాల్సింది తాత్కాలికం కావద్దండి. వాక్యంలో పదే పదే చెప్తాడు, ఉండిపోయే దాని గురించి కాదు, ఉండబోయే దాని గురించి అని అంటాడు. వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకునే నిమిత్తము అని అంటాడు. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోయేటువంటి పట్టణం అని చెప్తూ ఉంటాడు. అలా మనం ఏది చూసినా కూడా దూరదృష్టి ఉండాలి.
ఆ దూరదృష్టి ఉన్నటువంటి వారు మాత్రమే ఇది ఇలాంటి ప్రాంగణములోనికి వస్తారు. నా అభిప్రాయం అది. లేదు అనంటే నా ఈ 25 సంవత్సరాల అనుభవంలో నేను సంపాదించేవాడిని పాస్టర్గానే, మిగతా ప్రొఫెషన్లు పక్కకు పెడితే పాస్టర్గానే నేను కూడా సంపాదించేవాడిని, నేను కూడా స్థలాలను కొనేవాడిని, చర్చీలను కట్టేవాడిని, మాస్ గ్యాదరింగు చేసేవాడిని. అప్పుడు మీ అందరి దృష్టిలో అంటే మీ అంటే మళ్ళీ అపార్థమవుతుంది. జనులందరి దృష్టిలో నేను గొప్ప పాస్టర్ని అయ్యేవాడిని, దైవజనుడిని అయ్యేవాడిని. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు లోకములో రమేష్ అంటే ఆయన లెక్కలోనికి పరిగణలోనికి రానటువంటి వ్యక్తి. కానీ బహుశా మీ బోటి వారి విషయంలో మీకు కాకపోయినా దేవుని దృష్టిలో ఒక నిజాయితీ కలిగినటువంటి పరిచారకుడినిగా ఉంటాను అనేటువంటిది నా అంతరంగపు అభిప్రాయం. ఎందుకంటే లోకులను సంతోషపరిచేటువంటి బోధ నేను చెయ్యను. వీళ్ళెంత గీములాడినా అన్న మీరు ఇట్లా చెబితే ఎవరు వస్తారన్నా అని అంట. అట్లా నాకు లెక్చర్లు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా చెప్పవలసినటువంటి విధానంలోనే చెప్తూ వస్తున్నాను. ఇలా చెప్తూ వస్తుంటే రమేష్ అన్న మారడు. అసలు మారాల్సింది ఎవరు? నాకు రివర్స్ సర్టిఫికెట్. రమేష్ అన్న మారడు గనుక మా దారి మేము చూసుకుంటున్నాం. ఎంత విచిత్రమైనటువంటి లోపం చూడండి, ఎంత విచిత్రమైనటువంటి మానసిక పరిస్థితుల్లో చూడండి, మనుషుల్లో చూడండి. పిల్లరా, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్లుగా ఇంజెక్ట్ చేయాలి, అది వారిలో పని చేయాలి. అనేకులు పిలువబడతారు, ఏర్పరచబడేటువంటి వారు కొద్దిమంది. ఆ కొద్ది మందిలో మనం ఉంటే అంతకంటే గెలుపు మరొకటి లేదు. ఆ గెలుపు మనకు కావాలి. ప్రియులరా, లోకములో అన్యులుగానో నామకార్థులుగానో ఉన్నటువంటి వారితో పోల్చుకుంటే నికార్సత్తైనటువంటి పరిపూర్ణమైన సత్య సంబంధమైనటువంటి క్రైస్తవుల సంఖ్య ఎంత ఉంటుంది అని అంటే చాలా చాలా మైనారిటీలో ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మనం లోకమును చూసి ఫీల్ అయిపోతుంటాం. అది హ్యూమన్ నేచర్. వాళ్ళ దగ్గర అంతమంది ఉన్నారు, మన దగ్గర ఈ కొద్ది మంది ఏమన్నాం, కొంచెం మనకు కూడా చాలా మంది వస్తే బాగుండు. వస్తే మంచిదే, కానీ అసలు సరుకు రావాలి. అనవసరమైన సరుకు వస్తే ప్రమాదం. పులిసిన పిండి ఏం చేస్తుంది? మంచి పిండిని కూడా పాడు చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, పులిసిన పిండి ఇంకా 10 మంది రావటం కంటే అసలు ఎవరు రాకపోవటమే బెటర్. మంచి పిండి వస్తే ఇట్స్ ఓకే, స్వాగతించాలి, చేర్చుకోవాలి, హక్కున పెట్టుకోవాలి కదా, ప్రేమ చూపాలి. ప్రియా దేవుని వారలరా, యేసు ప్రభువుల వారు ఇదిగో పరసంబంధమైనటువంటి వెలుగును ఇవ్వటానికి ఈ లోకములోనికి వచ్చాడు. అయితే ఆ వెలుగును కనుగొనేవారెవరు? ఆ వెలుగు యొద్దకు వచ్చేటువంటి వారెవరు? ఈ వెలుగును గురించి చాలా వివరణ యోహాను సువార్తలో ఉంటుంది. వెలుగు లోకములోనికి వచ్చాను, కానీ చీకటి సంబంధులట ఆ వెలుగు యొద్దకి రాలేదట. ఎందుకు? ఆ వెలుగులో వాళ్ళ మురికి కనబడుతుందని రాలేదట.
ఈ మురికి కనబడద్దంటే ఎక్కడ ఉండాలి? చీకట్లోనే ఉండాలి. అబ్బా ఎంత తెలివైన వారు! ఈ తెలివి దేవునికి లేదు, ఎందుకంటే చీకట్లో ఉన్న మురికి దేవునికి కనబడదు కనుక. అంటే వీళ్ళు దేవుని కంటే తెలివైన వాళ్ళు అనమాట. ప్రియులరా, ఇక్కడ చూడండి, కిందికి వెళ్ళండి. భూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమొకటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు వెలుగై ఉండునట్లు నేను నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులు అంటే ఎవరండి? అందులో యూదులు ఉన్నారా? ఉంటారు. ఇశ్రాయేలీయులు ఉంటారా? ఉంటారు. అసలు సత్యములో లేని వాళ్ళు కూడా అన్యజనులే. ఇప్పుడు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి వారిలో కూడా అన్యజనులే ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులు అని పిలిపించుకోవటం వేరు, క్రైస్తవులై ఉండటము వేరు కదా. క్రైస్తవులమని ఏదో నామకార్థంగా వేషధారణతో బ్రతికేటువంటి వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో అన్యులే. వారు మారనటువంటి వారు, మారని వాళ్ళందరూ కూడా అన్యులే. ఈ అన్యజనులకి వెలుగివ్వటానికి వేకువ చుక్కగా ఆయన వచ్చి ఉన్నాడు. ఆ చుక్కను గమనించేటువంటి వారు ఎంతమంది? తర్వాత కిందికి వెళితే అన్యజనులకు వెలుగై ఉండునట్లు నియమించి ఉన్నాడు. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా, మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్ణయాత్మల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారు, దేవుని తృణీకరించినటువంటి వారికి వెలుగివ్వటానికి ఇంకా చాలా సంగతుల కింద చెప్పుకుపోయాడు. మొత్తానికి యేసయ్యని ఒక వేకువ చుక్కగా వెలుగివ్వటానికి ఈ లోకములోనికి పంపించి ఉంటున్నాడు. అయితే ఈ వేకువ చుక్క యొక్క జాడను చూపించటానికి మరో చుక్క ఏం చేసిందట ఆ రోజుల్లో? నా అడ్రస్ చెప్పడానికి ఇంకో వ్యక్తి వచ్చాడనమాట. లైక్ దట్. అంటే ఇప్పుడు యేసయ్య యొక్క అడ్రస్ చెప్పడానికి తూర్పు దేశమున ఒక చుక్క కొంతమంది జ్ఞానులకు కనబడి తీసుకొచ్చింది వారిని. ఆ మాట మనకి మత్తయి సువార్త, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజించుటకు వచ్చితిమని చెప్పిరి. ఈ నక్షత్రం యేసు జాడను చెప్పటానికి కనిపించింది వారికి. ఇక్కడ జాగ్రత్త గమనించాలి, అది వారికి మాత్రమే కనిపించింది. ఉన్నది ఆకాశంలో, కానీ అందరు చూడలేదు, అందరు గమనించలేదు. ఓకే, వారు మాత్రమే చూడగలిగారు. అలాగే వేకువ చుక్కని ఎవరు చూస్తారు? చూడగలిగేటువంటి వారు మాత్రమే చూస్తారు, అందరూ చూడలేరు. అందుకే కొందరు ఏమంటారు, అసలు యేసు చరిత్రలోనే కారణం ఏంటి? వాళ్ళు చూడలేదు. అది ఎందుకు చూడలేదు? వాళ్ళ నేత్రములు గుడ్డివి, కానీ ఆ సంగతి వాళ్ళకే తెలియదు. ఇప్పుడు అందరూ గుడ్డిలో ఉన్నారనుకోండి, కళ్ళ సంగతి ఎవరు మాట్లాడుకుంటారు? ఎవరైనా మాట్లాడుకుంటారా? ప్రియులారా, ఈ గుడ్డి సమాజములో వాళ్ళందరూ యేసయ్యని చూడలేక
యేసయ్య లేడు అని అనుకునేటువంటి వారు చాలామంది. రైట్, మొత్తానికి మేము ఆయన నక్షత్రమును చూసి వచ్చితిమి అని అన్నారు. 10వ వచనంలో వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను 9వ వచనం చూద్దాం. 9వ వచనం ఎక్కడ? ఒక్క నిమిషం. ఇంటి మీదికి వచ్చి ఆగాను. ఎక్కడ? ఇక్కడ ఉందా? వారు ఉండిన చోటికి. రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా అంటే వాళ్ళ ముందు నడిచి ఎక్కడికి వచ్చి ఆగిందట? యేసయ్య ఏ ఇంటిలోనైతే ఉన్నాడో ఆ ఇంటి మీద ఆగింది. ఎక్కడికైతే రావాలో అక్కడికి వచ్చి ఆగింది. యేసయ్య జాడ చెప్పడానికి. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సహజమైన నక్షత్రం. ఇక ఇదివరకు మనం చాలాసార్లు పాఠాలు చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా నక్షత్రాలు ఇళ్ళ మీద ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఇంటిలో యేసయ్య ఉన్నాడు అని వాళ్ళ ఫీల్. కానీ ఉన్నాడా? ఉంటే ఈ నక్షత్రం ఉండకూడదు. ఏ నక్షత్రం? ఈ విద్యుత్తుతో వెలిగించేటువంటి నక్షత్రం ఉండకూడదు. ఏ నక్షత్రం ఉండాలి? సహజమైన నక్షత్రమే ఉండాలి. సహజమైన నక్షత్రమే ఉండాలి. ఆ సహజమైన నక్షత్రము నీ ఇంటిలోనికి వస్తే, జాగ్రత్తగా గమనించండి, నీ ఇంటిలోనికి వస్తే, అసలు నీ ఇంటిలోనికి రావటం కాదు, అక్కడ నీ ఒంటిలోనికి రావాలి. ఆ నక్షత్రం నీ ఒంటిలోనికి రావాలి. నీ ఒంటిలోనికి వస్తే అప్పుడు నువ్వే వెలుగుతావు. అప్పుడు నీవే ఒక స్టార్వి. అప్పుడు నిజంగా సంతోషించదగినటువంటి విషయం, నిజంగా పండుగ చేసుకోవలసినటువంటి విషయం. రోజు రోజుకి ఇంకా లైట్ వెలుగుతూ ఉంటే, అంటే మన పరిపూర్ణత సాధిస్తున్న కొలది రోజు రోజుకి ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. నీ ప్రకాశం పెరిగిన కొలది ఇక నువ్వు ఎన్ని కోళ్ళు కోసుకుంటావో కోసుకో, ఎంత పండుగ చేసుకుంటావో చేసుకో. అది నిజమైనటువంటి ఆచరణ. ఇదంతా ఏదో ఉత్తిత్తి అండి, ఏదో అల్పానందం. కానీ మనకి శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి. రైట్, నేను వేకువ చుక్కను అని అన్నాడు కదా. నేను వేకువ చుక్కను అని అన్నాడు. ఆ వేకువ చుక్క ఉన్నటువంటి యేసు ఎవరికి అనుగ్రహించబడతాడు? ఎవరిలోనికి వస్తాడు? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎవరిలో వెలుగుతాడు అని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 27, 28 వచనాలు. 2వ అధ్యాయం 27, 28 వచనాలు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. మధ్యలో విడిచిపెట్టేవాని కాదు. ప్రారంభం అదుర్స్, చివరిలోనే బెదుర్స్. నమ్మకమైనటువంటి పరిచారకులుగా అంతము వరకు కొనసాగాలి.
ఆ మాట చెప్తున్నాడు. మళ్ళీ చదువు. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. రాజులైన యాజక సమూహంలో అన్నాడు కదా, లైక్ దట్ అన్నమాట. ఏలుదురు, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. ఎవరినైతే ఏలుతారో ఆ ప్రజలు ఎలా చితకొట్టబడతారట, కుండలు పగిలిపోయినట్టు పగలగొట్టబడతారు వాళ్ళు. మరియు మరియు అంటే ఏలేవాడికి, అంతం వరకు నమ్మకమైనటువంటి పరిచారకుడిగా ఉండేటువంటి వాడికి, అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. వేకువ చుక్క ఎవరు? యేసయ్య కదా. వారిలో నిజంగా యేసయ్య ఉంటాడు. వారిలో నిజంగా ఆ వెలుగు ఉంటుంది. వారు ఇప్పుడు రియల్ స్టార్లుగా ఉంటారు. ఇంకో మాట చెప్పనా, యేసయ్య జాడను చూపెట్టిన నక్షత్రానికి కూడా అంతం ఉంది. ఈ నక్షత్రాలకు కూడా ఒక ఆయువు ముగుస్తుంది కదా, కానీ ఈ నక్షత్రానికి అంతము లేదు. అంటే శాశ్వతమైనటువంటి నక్షత్రము నీకు ఇవ్వబడుతుంది అని అంటున్నాడు. నీకు అంటే ఇక్కడ ఎవరు? నమ్మకమైనటువంటి పరిచారకుడికి, అంతం వరకు నమ్మకముగా ఉండేటువంటి పరిచారకులకి ఆ చుక్క అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు ఎట్లా వస్తుంది ఆ చుక్క? నాసికారంధ్రముల గుండాలు చూపిస్తారా? కండ్ల నుండా, చెవుల నుండా ఎలా వెళుతుంది ఆ చుక్క? చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 1వ అధ్యాయం 19వ వచనం. నీకు వద్దారా చుక్క? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క, అంత్యకాలపు వేకువ చుక్క. తెల్లవారి వేకువ చుక్క అంటే వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు, మీ హృదయములలో ఉదయించు వరకు. ఆ చుక్క ఎందులోనికి రావాలి? హృదయములలోనికి రావాలి. మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఏ మేలంటే మీకు శాశ్వతమైనటువంటి చుక్క అనుగ్రహించబడుతుంది. అంటే శాశ్వతమైనటువంటి వెలుగు మీలోనికి వస్తుంది. ఎప్పుడు అంటే ఇక్కడ చెప్పాడు కదా, ఏం చెప్పాడు? ఆ వాక్యము అన్నాడు. యేసయ్యకి మరో పేరేం పేరు? వాక్యం. అంటే ఆ వాక్యాన్ని, అంటే దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా పరిపూర్ణంగా మన హృదయం అనేటువంటి పలక మీద రాసుకున్నట్టయితే, వ్రాయబడినటువంటి ఆ వాక్కులో నుండే యేసు అనేటువంటి వేకువ చుక్క ఉదయిస్తాడు నీ హృదయంలో. అంటే ఇప్పుడు యేసయ్య లోనికి ఎలా వెళుతున్నాడు అనంటే వాక్యము ద్వారా వెళుచున్నాడు, వాక్యముగా వెళుచున్నాడు. ఆ వాక్యం నీలో స్థిరపరచబడితే, భద్రపరచబడితే ఉన్నది ఉన్నట్లుగా, కలిబుల్లి మాటలు కాదు, ఏమండి, ఏదో మనుషులను సంతోషపరిచేటువంటి మాటలు కాదు, అచ్చమైన నికార్సత్తు అయినటువంటి దేవుని స్వచ్ఛమైనటువంటి వాక్కు ఏదైతే ఉంటుందో ఆ వాక్కు ఎవరి హృదయములలోనైతే లిఖించబడుతుందో ఆ హృదయములో యేసు అనేటువంటి వేకువ చుక్క ఉదయిస్తాడు. అందుకే ఇప్పుడు మీ హృదయం అంతా వాక్యమై ఉండాలి, మీ మనసంతా వాక్యమై ఉండాలి, మీ ఆలోచన అంతా వాక్యమై ఉండాలి,
మీ ఆచరణ అంతా వాక్యమై ఉండాలి. మీరు మొత్తం అంటే అర్థం కావడానికి చెప్తున్నాను, అనువనువున వాక్యం కలిగి ఉంటే ఇప్పుడు మీరు ఎలా కనబడతారంటే తెలుసా? అనవసరంగా 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెట్టి షాపులోకి వెళ్ళి స్టార్లు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ సంవత్సరం కొత్తది పెట్టాల్సిన అవసరం అంతకంటే ఉండదు. ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను, ఎట్టి జనం మధ్య? చీకటిలో ఉన్న జనుల మధ్యలో అంతని అర్థం. అంటే స్టార్ యొక్క విలువ ఎక్కడ తెలుస్తుంది? చీకట్లో. అట్టి చీకట్లో ఉన్నటువంటి జనం జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమునందు జ్యోతుల వలె కనబడుచున్నారు. వాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె కనబడుచున్నారు అంటే మీరే జ్యోతులు అని అంటున్నాడు. మీరే జ్యోతులు, మీరే దీపాలు, మీరే దీపాలు, మీరే స్టార్లు, మీరే ఒక దీపం, నీవే ఒక దీపం అంటున్నాడు ఆయన. ప్రియులారా, అంటే ఇప్పుడు లోకమునకు వెలుగు ఇచ్చేటువంటి దీపములుగా మీరు ఉండాలి. కానీ మీరు ఆచరణలో గమనించండి, క్రైస్తవులంటేనే క్రైస్తవులకే ద్వేషం వస్తుంది. ఎంత ద్వేషం అంటే క్రైస్తవులలో మీరు సిఎస్ఐయా, క్యాథలిక్కా, బ్యాప్టిస్టా ఏంటి అని అడుగుతారు. వాళ్ళు సిఎస్ఐ అనుకోండి, మనం సిఎస్ఐ అని చెప్తే అంటే మా వాళ్ళే అనమాట, మనోళ్ళే. వేరే చెప్పామనుకోండి కాదు. అంటే వాళ్ళకు సంబంధించిన డినామినేషన్ పేరు చెప్పగానే కొంచెం ముఖం వెలుగుతుంది, వేరే పేరు చెప్పగానే మారుతుంది, మామిడి చెక్క మాడినట్టు. అందులో ఇంకా ఇండిపెండెంట్ అన్నాం అనుకో, అది ఓ లెక్కల, వాళ్ళ దృష్టిలో లెక్కలైనటువంటిది. మనుషులు ఎవరి విషయంలోనైతే లెక్కలేనిదిగా చీత్కరించి చిన్నతనం చేస్తారో దేవుడు వారినే ఎత్తి పట్టుకుంటాడు. మనం పురాతనం నుండి చూస్తున్నాం. మరియా ఒక దీనురాలు, మొన్న ఏదో పాఠంలో చెప్పుకున్నాం. ఓకే, కానీ దేవుడు ఆమెనే ఎంచుకున్నాడు. పేతురు ఆఫ్టర్ ఆల్ చేపలు పట్టుకునేవాడు. యేసయ్య మరణం తర్వాత మళ్ళీ పూట గడుస్తలేదని మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళాడు. అంత దీనుడే. కానీ పరలోకపు తాళపు చెవి ఆయనకి ఇచ్చాడు. అంటే రేంజ్ ఎక్కడి వల్ల ఎక్కడి పరలోకపు ఎవరికి ఇచ్చాడండి దేవుడు ఆధిక్యత? లోకంలో నీ పొజిషన్ ఏంటనేది కాదు, నీ యొక్క మనస్తత్వం ఎలాంటిది. ఏ డినామినేషన్ వాళ్ళు ముందు పరలోకం వెళ్తారండి? అంటే క్యాథలిక్కా, వాళ్ళది పాపులేషన్ ఎక్కువ. ప్రొటెస్టెంట్ల కంటే ఇప్పటికీ క్యాథలిక్ జనాభా ఎక్కువ. ఇప్పటికీ ఆధిక్యతను కాపాడుకుంటున్నది అది. బ్యాప్టిస్టులు పోతారా? ఏమంటే వీళ్ళు అనుకుంటున్నట్టున్నారు బహుశా క్యాథలిక్లు ఫస్ట్, తర్వాత మెథడిస్టులు, తర్వాత బ్యాప్టిస్టులు, ఆ తర్వాత
ఇంకా రకరకాల డినామినేషన్ ఉన్నాయి కదా, ఆ కోవలో సిఎస్ఐ, ఆ తర్వాత లాస్ట్కు మన సొంతలో వస్తామో రావం వాళ్ళ దృష్టిలో అలా భావిస్తున్నట్టున్నారు. కానీ కడపటి వారు మొదటి వారు కడపటి వారైనా పర్వాలేదు, కానీ అవుతారా లేదా అనేది డౌట్. అంతే కదా పిల్లరా, డినామినేషన్లను బట్టి దేవుడు పరలోకాన్ని ఇవ్వడు. డినామినేషన్లను బట్టి ఇవ్వడు. చివరికి నీ పాస్టర్ను బట్టి కూడా నీకు ఇవ్వడు. నీకు అర్థం కావాలన్నమాట. నీ పాస్టర్ను బట్టి కూడా నీకు ఇవ్వడు. నిన్నును బట్టే నీకు ఇస్తాడు. నిన్ను, నీ వ్యక్తిత్వము, నీ తీరుతెన్నులను బట్టే నీకు పరలోకమును ఇస్తాడు. పిల్లరా, మనము వెలిగే వారమై ఉండాలి. వాక్యము, సత్యవాక్యము ఎవరిలోనైతే సంపూర్ణంగా ఉంటుందో వారిలోనికి క్రీస్తు వస్తాడు. వారే ఒక వెలుగుగా ఉంటారు. వారే చీకట్లో ఉన్నటువంటి వారికి దారిని చూపించగలుగుతారు. వారే మరొకరిని వెలిగించగలుగుతారు. దీపం మరొక దీపాన్ని వెలిగించగలుగుతుంది కదండి. అంటే మరొక దీపాన్ని అంటే అది ఆల్రెడీ దీపం ఉండదు. ఇప్పుడు ప్రమిద ఉందనుకోండి, క్రొవ్వొత్తి ఉందనుకోండి, వెలిగే క్రొవ్వొత్తి మరొక క్రొవ్వొత్తిని వెలిగించగలుగుతుంది. అలా మనం వెలుగుతూ మరొకరిని వెలిగించేటువంటి వారమై ఉండాలి. చివరి మాట, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే, ఇక్కడ బుద్ధిమంతులు ఎంతమంది ఉన్నారు చేయలేతాను? వాళ్ళకి చెప్తున్నాడు ఈ మాట. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అంటే మీరే ఒక స్టార్ అంటున్నాడు. మీరే వెలిగే. మీరు బుద్ధిమంతులైతే మీరు వెలుగుతారు. బుద్ధి తక్కువ అయితే మీరు ఆరిపోయి ఉంటారు. అందుకోసం మీకు మరలా దుకాణానికి వెళ్ళి ఒక స్టార్ని కొనుక్కొని రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే మీరే ఒక స్టార్ అని మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఈ స్టార్ని కొనుక్కొచ్చుకోరు. గుర్తించండి, ఇది నిజం. ఇది నిజం. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఏ మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు? ఇది చిన్న విషయం కాదండి. ఒక క్రూరుణ్ణి, ఒక మూర్ఖుణ్ణి, భయంకరమైనటువంటి పాపపు ఊబిలో కూరుకుపోయినటువంటి వారిని స్వచ్ఛమైనటువంటి నీతి మార్గములోనికి మళ్లించటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక మనిషిని మార్చాలంటే ఎంత కష్టం అండి. నువ్వు స్వస్థతలో ఎర చూపించి చర్చికి రప్పించడం వేరు, అది మార్పు కాదు. ఇంకేదో ఆశీర్వాదాల పేరు చెప్పి రప్పించడం వేరు, అది మార్పు కాదు. విశ్వాసం ఎలా రావాలి? వినుట వలన విశ్వాసం రావాలి. వినుట క్రీస్తుని గురించిన మాట వలన రావాలి. అలా ఆ మాట హృదయంలో నాటబడి, ఆ నాటబడినటువంటి హృదయంలో నుండి యేసు అనేటువంటి నక్షత్రము ఉదయించాలి, వెలగాలి. అలా నీతి మార్గంలోనికి మలచాలి వారిని. ఒకసారి ఆచరణలో ఆలోచించండి. మీరు ఎంతమందిని మార్చగలిగారు? ఇప్పుడు ఊహించండి,
ఒక వ్యక్తిని నువ్వు టార్గెట్ చేయి, వాడిని ఎలా, నా ఫ్రెండ్ వాడిని నరకంలోనికి వాడు వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు, వాడిని ఎలాగనైనా రక్షించాలి, వాడిని ఎలాగనైనా ప్రభు సన్నిధిలో నడిపించాలి, ఎలాగనైనా చర్చకి నడిపించాలి. ఒక టార్గెట్ చేయండి, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇప్పుడు ప్రయత్నిస్తూ చూడండి, సాధ్యాసాధ్యాలను ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. నిజంగానే చుక్కలు కనపడతాయి నీకు. ఈజీయా ఏమండి? ఒక వ్యక్తిని సంపూర్ణంగా మార్చటం అనేటువంటిది అంత ఈజీయా కాదండి, చాలా కష్టం. అయితే ఎవరు మారుస్తారో వారే స్టార్లు అంటున్నాడు. నువ్వు స్టారు అని నీకు తెలియాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ నువ్వే ఒక జ్యోతిగా వెలుగు. నీ వెలుగుని ఇష్టపడి నీ యొద్దకు వచ్చేటట్టుగా చేసుకో. లేదా ఆ జ్యోతిని ఒక స్వరంగా వినిపించు, వాక్యముగా వినిపించు, వారిని ఆలోచింపచే, మార్చు. ఈరోజు ఈ సందేశం ద్వారా దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వే ఒక రియల్ స్టార్గా ఉండాలి. అది ఎప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకుంటావు అనంటే, ఒకరిని నీతి మార్గంలోనికి నడిపించినప్పుడు. ఈ సంవత్సరానికి మీకు ఇదొక టాస్క్. దేవుడు ఇస్తున్న సూటి సందేశం, దేవుడు మీతో చెప్తున్న మాట. మీరు రియల్ స్టార్లుగా ఉండాలి. అలా ఉండాలి అనంటే మీరొకరిని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాలి, పాపములో నుండి నీతిలోనికి నడిపించాలి. ఎవరైతే అలా నడిపిస్తారో, ఏమన్నాడు? ఎవరైతే అలా నడిపిస్తారో, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను, నేనైతే ఇప్పుడు మీతో ఒక్కలే అని చెప్పాను. అయ్యో అంటే ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇప్పుడు చెప్పండి, నిరంతరము ప్రకాశించెదరు అని అంటే ఎల్లప్పుడూ ప్రకాశించేవారని కదా. అంటే రియల్ స్టార్ అని అంటున్నాడు. రియల్ స్టార్ వేరు, రియల్ స్టార్ వేరు. రియల్ స్టార్లు ఎవరు? అత్యధిక అభిమానులు ఉన్నవారు. రియల్ స్టార్లకి అత్యధిక అభిమానులు ఉండరు. అయితే ఓవరాల్గా మన యేసయ్య రియల్ స్టారే కదా, ఆయనకి ఉన్నారు అభిమానులు. కానీ ప్రపంచంతో పోలిస్తే, ప్రపంచ జనాభాతో పోలిస్తే, నరకమునకు పోతున్న వారితో పోలిస్తే యేసయ్యని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? కొద్దిమంది కదా. అది ఆ యాంగిల్లో మనం ఆలోచించాలి. రియల్ స్టార్లకి అభిమానులు తక్కువ, రియల్ స్టార్లకి ఎక్కువ. వాళ్ళ కోసం వస్త్రాలైనా చంపుకుంటారు, ఒళ్ళైనా కోసుకుంటారు, రక్త తిలకమైనా పెడతారు. మనకు అలాంటి అభిమానులు వద్దండి, మనకు అలాంటి అభిమానులు వద్దు. ఎలాంటి అభిమానులై ఉండాలి? క్రీస్తు కోసం, సువార్త కోసం, ఒక ఆత్మను రక్షించట కోసం అవసరమైతే ప్రాణమునైనా పెట్టగలిగేటువంటి అభిమానులై ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిజమైన వేకువ చుక్క యేసయ్య. ఆ వేకువ చుక్కను మనకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వేకువ చుక్క మనలో ఉంటే మనమే ఒక జ్యోతిని. మనము జ్యోతులమైతే
మనం వెలుగుగా ఉండటమే కాకుండా మరి కొంతమందిని నీతి మార్గంలోనికి నడిపించగలుగుతాము. ప్రియులారా, ఇలాంటి నిజాయితీ కలిగినటువంటి నిజమైనటువంటి జ్యోతులముగా లేదా స్టార్లుగా ఉండాలని, అలా దేవుడు మనలను చూడాలని ఆశపడుతున్నాడు. దేవుని ఆశను నిజం చేద్దామా? దేవుని ఆశను తీరుద్దామా? మన దీపం వెలుగుతున్నదా, కొడిగట్టుకుపోతున్నదా? కొడిగట్టుకుపోవటం అంటే నూనె అయిపోయినప్పుడు మినుకొని ఇక పోతుంది ఉంటుంది ఇంకా కాసేపు అయితే పోనే పోతుంది. అలా ఉన్నదా మన పరిస్థితి? చెప్పండి. దీపం నిత్యం వెలగాలంటే దానికి నూనె నిత్యము అందుతూ ఉండాలి. అలాగే నువ్వు నిత్యం వెలగాలంటే నీలో వాక్యము, నీలోనికి వాక్యము నిత్యము అందుతూ ఉండాలి. నువ్వు వెలగాలి. నువ్వు వెలిగి మరొకరిని వెలిగించాలి. ఒక ఆత్మ రక్షించబడుట పరలోకమందున్న తండ్రికి ఎంతో ఏమండి, నేను చెప్పనండి, సంతోషం కదా. దేవుణ్ణి సంతోషపరిచేటువంటి బిడ్డగాను ఉంటావా? నీ కన్న తండ్రి ఆశయాన్ని నెరవేర్చేటువంటి బిడ్డవుగా ఉంటావా? కన్న తండ్రిని సంతోషపెట్టకుండా ఆయన దుఃఖపెడుతూ నువ్వు ఇక్కడేదో క్రైస్తవునని పేరు పెట్టుకొని ప్రకటించుకొని లోకంలో తిరిగితే దానివల్ల ప్రయోజనం లేదు. నిన్ను బట్టే తండ్రి బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీకు కూడా భయంకరమైనటువంటి ప్రమాదం భవిష్యత్తులో ఉంటుంది. అలా ఉండకూడదు. మన కన్నతండ్రి పరలోకములో ఉన్నాడు. మన యేసయ్య పరలోకములో ఉన్నాడు. ఆ యేసయ్యను హృదయంలో ఉదయింప చేసుకుంటున్నటువంటి మనము కూడా పరలోకమునకు చేరాలి. ప్రియులారా, మరలా నేను చెప్పినా చెప్పకపోయినా మీరు ఈ మాట ఎప్పుడు మదిలో పెట్టుకోవాలి. మేము సత్యము వినాలి, సత్యమును అంగీకరించాలి, సత్యవంతులముగానే బ్రతకాలి. సత్యవంతుడు నిత్యవంతుడైనటువంటి దేవుని సన్నిధిలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలి. ఇదే నా లక్ష్యం, ఇదే నా గురి. నేను దేని చేత ఏమార్చబడను, దేనివైపు చూడను, దేనివైపు వెళ్ళను. ఈ లోక సంబంధమైన ఆకర్షణ నా దృష్టిలో ఆకర్షణ కాదు. నాకు దైవాకర్షణ కావాలి, యేసయ్య ఆకర్షణ కావాలి, వాక్య ఆకర్షణ కావాలి. దేవుని వైపు, యేసయ్య వైపు, పరిశుద్ధాత్మ వైపు, బైబిల్ వైపు చూసి మాత్రమే నా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటాను. ఇరుగు పొరుగు వారిని బట్టి కాదు, ఎవరో బలప్రయోగం చేయటాన్ని బట్టి కాదు, ఎవరో ఆకర్షించటాన్ని బట్టి కాదు. ఏ లోక సంబంధమైనటువంటి ఆకర్షణ. నిజమైనటువంటి దేవుని కుమారుడైనటువంటి నీతిమంతుడైన క్రీస్తు యేసుల వారి వెలుగును నాలో నింపుకొని నేను కూడా అలాగున వెలుగుచు, ఒక పౌలు వలె వెలుగుచు, ఒక ప్రిస్కిల్ల వలె వెలుగుచు, ఒక పేతురు వలె వెలుగుచు, మరికొంతమందిని వెలిగించేటువంటి వారముగా ఉండి దేవుణ్ణి సంతోషపరిచి మేమును శాశ్వతమైనటువంటి సంతోషములోనికి వెళ్ళాలి అనేటువంటి ఏకైక లక్ష్యము కలిగి, ఆ ఏకైక గురి కలిగి మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.